ఫోర్త్ రోడ్లో నివసించే ఒక అబ్బాయి ఒక 1 వీక్ నుంచి రోజు నాకు గజ్జల శబ్దం వినపడతా ఉంది, గజ్జల శబ్దం వినపడుతుంది, నాకేదో అమ్మవారు పిలుస్తూ ఉంది, ఇక్కడ పలానా చోట ఉంది, నాకు కల్లోకి వస్తూ ఉంది అని మాట్లాడుతున్నాడంట. వారం నుంచి రోజు ఈ స్థలంలో ఏదైతే 69వ సచివాలయంలో ట్యాంక్ దగ్గర ఉండే స్థలంలో రోజు వస్తున్నాడు, నాకు ఇక్కడ అమ్మవారు ఉంది అని చెప్పేసి అందరితో చెప్తున్నాడు, చేస్తున్నాడు. కానీ మొదట ఎవరు నమ్మలేదు. కానీ లేదు, నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను ఈ ప్రెషర్ని, నాకు అమ్మవారు చాలా ఇదిగా చేస్తూ ఉంది, ఖచ్చితంగా అది నాకు తీయాల్సిందే మీరు అని చెప్పేసి తెల్లారుజామున 3 గంటలకే ఈరోజు వచ్చాడంట. మంగళవారము ఈరోజు అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగులోనే ఉంది, ఆమెను తీసేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారంట. ఆ టైంలో 3 గంటలకు వచ్చాడు, ఎవరు లేరు. ఆ తర్వాత 5 గంటల సమయంలో ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ఒక 5-6 మంది వచ్చారు. వచ్చిన తర్వాత ఒక అడుగు వాళ్ళు తీసే లోపల అమ్మవారు బయటికి వచ్చారు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకా తండోపతండాలుగా అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ పిల్లోడు ఇంకా నమ్మలేని నిజాలు ఇంకా 2 చెప్పాడు. ఏంటి అంటే కింద నాగులు ఉంది, నాగుల మధ్యలో ఒక బిందె కూడా ఉంది, అలానే వినాయకుని విగ్రహం కూడా ఉంది అని చెప్తున్నారు. కానీ అది లోపల ఉన్నాయి ఇవన్నీ అని చెప్తున్నారు. కానీ ఇవి ఏవైనా కూడా మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి, మనమైతే ఎంటర్ కాకూడదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాతే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది ఫాలో కావాలని స్థానికంగా ఉన్న వాళ్ళకు కూడా మేము అందరికీ తెలియజేస్తున్నామండి. జామున వచ్చినాడన్న, మేము లేచినామా కసు ఊడ్చుకోవాలని, ఇక్కడ అక్క వాళ్ళని అడిగితే ఆ బాబునే పొదాం పండి అని వాళ్ళు వచ్చి ఇక్కడ పిలిచినారు మమ్మల్ని. రండి అంటే అక్కడ దేవుడు ఉన్నాడంట, తీస్తాడంట అంటే సరే పొదాంపా బాబు చూద్దాము అంటే నిమ్మకాయలు అన్నీ ఇచ్చినా, నేనే కోసి కుంకుమ పసుపు అన్నీ వేసేసినామన్నా. అక్కడ ఒక అడుగులో అమ్మవారు బయటకు వచ్చింది, మట్టితో అంత ఇట్లా పైకి జల్లి అంత ఇట్లా తుడిచి చూస్తే అమ్మవారేలేండి. పక్కన పెట్టి అందరినీ పిలిపించి మనం మాట్లాడాలి కదా అని అందరి సమీక్షలో జరగల కదా ఇది, అందుకే అవే మేము చూసినది. యాప చెట్టు ఉండిండి, ఆడ యాప చెట్టు ఉండిండా, అందరూ అక్కడ కూర్చుంటా అంటే మేమంతా ఇక్కడ కొట్టాలు వేసుకున్నప్పుడు అంతా చల్లదనంగా ఉంది కదా అని అట్లా అవన్నీ. ఇంకా ఏం జరిగిందో ఆ బాబు వచ్చి పోతా అన్నాడు, ఇక్కడ ఒక వారం పైన వచ్చినాడు ఇక్కడ. మళ్ళీ అందరినీ పిలిచినారు వాళ్ళు ఇక్కడ ఏరియాలో వాళ్ళని మొత్తం అంతా, ఏమి ఎట్లా జరిగింది అని. అది తీస్తానామంటే రండి అంటే అందరు రావాలి కదా అంటే లేదు పొద్దు చూసేదాళ్ళకే తీయమన్నది, తీసేయాల. ఇప్పుడు నేను అక్కని మాట్లాడినాను స్వప్న అక్కతో, మీరు వెళ్ళండి అక్కడికే అని చెప్పిందంట అక్క. 5 గంటలకు వచ్చినారు తెల్లవారుజాము. ఆ పిల్లోడు 3కే వచ్చి చూసుకొని వెళ్ళిపోయినాడు అంటన్నా, మేము చూడలే అప్పటికి. మేమైతే 5కి లేసినాం, 5కి చూసినాం. ఆ తర్వాత అక్కడ చూసిందైతే ఒక అడుగులోనే తీసినాడు. అది గంగమ్మ అని చెప్పి గంగమ్మని కూడా చెప్పినాడు. ఎర్రదొడ్డి గంగమ్మ, ఎర్రదొడ్డి గంగమ్మ కాదండి.